మీరు చెప్తుంది అది భాషలు. మీరు నానా భాషలు, బైబిల్ 2 రకాల భాషలు ఉంటాయి. నానా భాషలని, అన్య భాషలని 2 రకాలు. నానా భాషలు అనేవి దేవదూతల భాషలు అంటారు. అన్య భాషలని మనుషుల భాష అంటారు. అన్య భాషలని మనుషులకు అర్థమవుతాయి. అది మనుషుల కోసం, మనుషులకు అర్థమయ్యే విధంగా మాట్లాడేవి. యాక్ట్స్ 2nd చాప్టర్ ఉంటది కదా, అది అన్ని భాషలు. నానా భాషలు అనేవి ఆత్మవరాల్లో ఒకటే. అది మనుషులకు అర్థమయ్యేది కాదు, దేవదూతల భాషలో, పరలోక భాషలో. అది సో మన ఆత్మ ద్వారా మాట్లాడే భాషలు తప్ప మనుషులకు అర్థమయ్యే కాదు. వాటికి అర్థం చెప్పేవాడు ఉంటాడు. మరి అర్థం చెప్పకుండా ఎవరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కాదు బ్రదర్, మరి అర్థం చెప్పకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? అది ఇంకొకటి కాదు బ్రో, కాదు ఒక్క నిమిషం ఆగండి బ్రో. ఇది ఇప్పుడు అపోస్తుల కార్యంలో మాట్లాడింది అన్య భాషలో. ఎస్, అవును. ఈ తర్వాత ఏమన్నారు? ఆత్మ ద్వారా మాట్లాడేటివి నానా భాషలు. సో ఇప్పుడు ఆ నానా భాషలు, ఆత్మ భాష, అది దేవదూతల భాష అని చెప్పేసి మీరు అంటున్నారు, అవునా? దేవదూతల భాషలు అంటారు. దేవదూతలు ఎక్కడ మాట్లాడారు బైబిల్లో? నాకు చూపించండి. ఇప్పుడు దేవదూతలు, ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. ఇప్పుడు మీరు అంటున్నారు, అదే వీడియోలో నేను చూసాను. అదేంటి మరి ఎంత ఇల్లాజికల్ గా ఎలా అడిగారు అని నాకు అర్థం కాల. ఇప్పుడు పాత నిబంధనలో దేవదూతలు రకరకాలుగా కనబడ్డారు. ఇప్పుడు కనపడుతున్నారా? మరి కనపడడం గురించి దేవదూతలు లేరని అంట మాకు కాదు కదా. అయ్యయ్యో సార్, మీరు ఒకటి బైబిల్లో ఉన్న దాని గురించి అన్నా మాట్లాడండి, లేకపోతే మీ పాస్టర్ చెప్పిందా, లేకపోతే మీరు వినరా బ్రదర్? చెప్పండి. ఒకటి మీరు బైబిల్లో ఉన్నదన్నా మాట్లాడండి, లేదు ఇది నా సొంత ఒపీనియన్, మా పాస్టర్ చెప్పింది నేను నమ్ముతాను అని అంటే మీరు నమ్మొచ్చు బ్రదర్, నేను ఏమి అనను. కాకపోతే ఇప్పుడు దేవదూతల భాషలు మాట్లాడారని మీరు నాకు ఎక్కడైనా సరే నాకు ఒక రెఫరెన్స్ చూపించండి, అప్పుడు నేనే రాంగ్ అని ఒప్పుకుంటాను. వీడియో డిలీట్ చేసేస్తాను బ్రో, వీడియో డిలీట్ చేసేస్తాను. చెప్పండి. నేను చెప్తుంది ఒకసారి అనండి. దేవదూతల పాత నిబంధనలో మాట్లాడలేదు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో మాట్లాడారో చూపించండి. కొత్త నిబంధనలో మాట్లాడారో చూపించండి. మరి కొరింథీ సంఘం వాళ్ళు మాట్లాడేవాళ్ళు కదా, వాళ్ళందరూ భాషలు మాట్లాడేవాళ్ళు కాబట్టి వాళ్ళకి రాసాడు అక్కడ. బ్రదర్ సింపుల్ గా చేస్తున్నారు, మీరు వినట్లేదు బ్రదర్. వాడాలని చెప్తారు వాళ్ళకి. ఆ పత్రికలో ఉంటది కదా, కొరింథీ పత్రికలో ఏమని ఉంటుంది? సరే, మొత్తం భాషలో ప్రవచన వారం గురించి చెప్తాడు కదా. అదే 14వ వచనంలో ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. మీరు నాకు అర్థమైంది, మీరు చెప్పడానికే వచ్చారు, అవతల మీద వినడానికి రాలేదు. ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది వీడియోలు వీడికి ఏం చెప్పాలా అని చెప్పడానికి వింటారు, కొంతమంది దీంట్లో ఏముందని అర్థం చేసుకోవడానికి వింటారు. అదే 14వ అధ్యాయంలో బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు అది ఎవరు యుద్ధానికి సిద్ధపడతారు. అలాగే దేశంలో ప్రతి దానికి అర్థం ఉంది, అర్థం కాని భాషలు ఒక్కటైనా కూడా లేదు కదా. సో మీరు అలా మాట్లాడడం వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పేసి అని అంటున్నారు. మరి తెలుసా మీకు అక్కడ సార్ ఇప్పుడు మీరు అది దేవదూతల భాషలు అని చెప్పేసి అన్నారు కదా, నాకు అవి దేవదూతల భాషలు అని నాకు ప్రూవ్ చేయండి, నాకు ఒక రెఫరెన్స్ నాకు చూపించండి. దేవదూతలు మాట్లాడినట్టు, మనుషులు మాట్లాడినట్టు కాదు, అది దేవదూతల భాషలు కాదు. సార్ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కుక్క బౌ 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 అంటే, మనిషి బౌ బౌ అంటే, ఇప్పుడు కుక్కల భాష వేరు, మనుషుల భాష వేరు. సో మనుషులు మాట్లాడతారు, కుక్కలు బౌ బౌ అని మొరుగుతాయి. సో మీరు కుక్కల భాషలు అన్నప్పుడు మీరు కుక్క మనుషులాగా మాట్లాడుతుందా? మాట్లాడు కదా. సో అది బాబో అని ఎవరు అంటారు? కుక్కనే అంటది. మీరు ఆ లెక్కలో తీసుకోకండి, ఎందుకంటే జంతువులతో కూడా మాట్లాడించగలరు దేవుడు. అదే అండి, నాకు తెలుసండి, గాడిదతో మాట్లాడిస్తాడు కదా, అలాగే ఆ దేవదూత మాట్లాడిన రెఫరెన్స్ ఒకటి చూపించండి సార్ దయచేసి. ఆ వీడియో డిలీట్ చేసేస్తాను, చూపించండి. మరి లేనప్పుడు ఎందుకు సార్ డిస్కషన్? మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు లేనప్పుడు? మీరు బైబిల్ ఒకటి నాకు మీరు ఆర్గ్యూ చేసేటప్పుడు నాకు ఒకటి మాత్రం ప్రామిస్ చేయండి. మీరు నాతో ఆర్గ్యూ చేసేటప్పుడు ఒకటి మాత్రం నాకు ప్రామిస్ చేయండి.
నేను బైబిల్ను నమ్ముతాను అంటేనే నేను మీతో మాట్లాడతాను. ఎందుకంటే నేను బైబిల్లో ఉన్న దాని గురించే మాట్లాడుతున్నాను. లేదు నేను బైబిల్ని నమ్మను అంటే కన్నా మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా మీ విశ్వాసాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ మై ఫైనల్ వర్డ్. బైబిల్ నమ్మట్లేదు.